మెడికల్ శానిటేషన్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. ఏఐటీయూసీ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తొలగించిన 13 మంది మెడికల్ శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన నిరసన దీక్షల్లో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి ధనుంజయ్, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. పద్మావతి ఏజెన్సీ యాజమాన్యం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కార్మికులను తొలగించడం అన్యాయమని, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమానికి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు మద్దతు ప్రకటించారు. రద్దు చేయాలి పద్మావతి ఏజెన్సీ వెంటనే, రద్దు చేయాలి పద్మావతి వెంటనే, రద్దు చేయాలి పద్మావతి వెంటనే, క్రిమినల్ కేసు పెట్టాలి తమిళ వెంకటరెడ్డి మీద వెంటనే, క్రిమినల్ కేసు పెట్టాలి తమిళ వెంకటరెడ్డి మీద వెంటనే, క్రిమినల్ కేసు పెట్టాలి తమిళ వెంకటరెడ్డి మీద వెంటనే. సిగ్గు మెడికల్ శానిటేషన్ కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడం అంటే పోరాడతాం విధుల్లోకి తీసుకునేంత వరకు. మెడికల్ కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికుల కడుపులు కొడుతున్నటువంటి పద్మావతి ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలి. పద్మావతి ఏజెన్సీని వెంటనే, పద్మావతి ఏజెన్సీ యాజమాన్యం భాస్కర్ నాయుడుపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలి. మెడికల్ శానిటేషన్ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న భాస్కర్ నాయుడుపై క్రిమినల్ కేసులు వెంటనే పోరాడతాం పద్మావతి ఏజెన్సీని రద్దు చేసేంత వరకు. పోరాడతాం మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులను విధులకు తీసుకునేంత వరకు. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ మెడికల్ శానిటేషన్ వర్కర్స్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి 13 మందిని గత 6 నెలల క్రితం పద్మావతి మెడికల్ ఏజెన్సీ యాజమాన్యం భాస్కర్ నాయుడు కొత్తగా వచ్చి రాగానే 50 ఏళ్లు పూర్తయ్యానటువంటి నెపంతో అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 13 మంది మెడికల్ శానిటేషన్ కార్మికులను విధుల నుంచి తొలగించడం జరిగింది. అయితే ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని జీవో నెంబర్ 138 ప్రకారం 18,600 రూపాయలు కనీస జీతం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. అయితే ఒక పక్క పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో నంద్యాలకు వచ్చినటువంటి మొన్న భాస్కర్ నాయుడు గారిని కలవడం జరిగింది. అయ్యా, నిర్దాక్షిణ్యంగా వారిని విధుల నుంచి తొలగించడం ద్వారా వీరు కరోనా కష్టకాలాల్లో హాస్పిటల్లే తల ఇల్లుగా భావించి కరోనాను సైతం ఎదిరించి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణాన్ని కాపాడడంలో ఎంతో కృషి చేసినటువంటి వీరిని తొలగించడం ఎంతవరకు సమంజసం అని ఏఐటీసీగా ప్రశ్నిస్తే, మేము మీకు డేట్ ఇస్తాం, మాట్లాడతామని చెప్పి ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. అయితే భాస్కర్ నాయుడు గారికి ఓటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. తొలగించినటువంటి 13 మంది నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో తొలగించినటువంటి 13 మందితో పాటు రాయలసీమ జోన్ 3లో తొలగించినటువంటి అందరినీ కూడా 50 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు పూర్తయిన తొలగించారో వారిని 60 నుంచి 62 సంవత్సరాల వరకు పని చేయించుకోవడానికి వీరు ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలని కూడా ఏఐటీసీగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారికి అనుకూలంగా కోర్టులో ఆర్డర్స్ వచ్చాయి, వీరిని విధుల్లోకి చేర్చుకోమని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ భాస్కర్ నాయుడు కొత్త జీవోలు తీసుకొని వచ్చి చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని వీరికి ఉద్యోగ భద్రత కల్పించకుండా వీరిని తొలగించడం చాలా దుర్మార్గమైన చర్య. వీరు 5-6 నెలల నుంచి వీరు ఇంటికాడ ఉన్నారు. ఇంట్లో కొడుకులు అన్నం పెట్టక వీరు ఉద్యోగం కోసం రోడ్లో పడి తిరుగుతా ఉన్నప్పటికీ కూడా కనీస మానవతా దృక్పథం లేకుండా ఈరోజు ఇష్టారాజ్యంగా వివరిస్తా ఉన్నారు. 6 నెలల జీతాన్ని కూడా పద్మావతి మెడికల్ ఏజెన్సీ ఇవ్వాలని కూడా ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే దశల వారి పోరాటాలకు ఏఐటీసీ సన్నద్ధమైంది. 15 వరకు కూడా దశవారి పోరాటాలు లోకల్లో చేసి చలో డిఎంఏ కార్యాలయాన్ని అమరావతికి కార్మికులతో కలిసికట్టుగా వెళ్లి డిఎంఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా ఏఐటీసీగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ కార్మికులను విధులను తీసుకొని
6 నెలల జీతం ఇవ్వకపోతే, ఉద్యోగ భద్రత కల్పించకపోతే, కనీస వేతనం 18,600 ఇవ్వకపోతే ఖబర్దార్ భాస్కర్ నాయుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందర కూర్చొని మేము మీ ఇంటిని ముట్టడిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే నిధులు తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, మన నంద్యాలలో ఉన్నటువంటి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటైజ్ కార్మికులను కొత్త వచ్చిన పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ వారు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా 50 ఏళ్ళని కుంటు సాగు చెప్పి వెంటనే తొలగియడం ఏమైనా చర్య. కాబట్టి వీరిని విధులోకి తీసుకోవాలని చెప్పేసి మేము దశల వారికి ఆందోళన చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు నిరాదీక్ష చేశాము. రేపు సోమవారం నాడు మన కలెక్టర్ మగానే కలిసాము. తర్వాత నిరాదీక్ష చేసి 10వ తేదీ చలో విజయవాడ ప్రోగ్రామ్ ఇచ్చాము. చలో డిఎంఐ ఆఫీసును ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తొలగించే కార్మికులను విధులకు తీసుకొని వారితో సేవ చేయించుకోవాలా. ఎందుకంటే కరోనా టైంలో కూడా వారి ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేశారు. వారు ఇక్కడ పనిచేసేందుకు ఆ రోజేమో అధికారులు, ప్రభుత్వములు రకరకాలుగా కార్మికులను తొలగాయి. కానీ నిర్దశంగా తొలగడం, కడుపు కొట్టడము ఇది సిగ్గుచేటు. కాబట్టి దయచేసి ఇది కార్మికులను విధులకు తీసుకొని వారితో సేవ చెప్పాలని లేని పక్షంలో ఏఐటీసీ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను శానిటేషన్ వర్కర్, నా పేరు తులసమ్మ, శానిటేషన్ వర్కర్ను. నేను ఇది ఇప్పుడు వచ్చిన ఏజెన్సీ పద్మావతి ఏజెన్సీ వచ్చినాక మమ్మల్ని 50 ఏళ్ళు మాకు పని చేయకూడదు, 50 ఏళ్ళు మాకు వద్దని చెప్పి మమ్మల్ని బయటికి పంపించేసినారు. పంపించేసి ఇప్పుడు 6 నెలలు అయింది. కానీ ఇప్పుడు 6 నెలల నుంచి మా కొడుకులు, మా బిడ్డలు మాకేం పెట్టడం లేదు. మీరేం గవర్నమెంట్ ఉద్యోగస్తులా, మీకేమైనా పింఛన్ వచ్చాదా, మేము ఇప్పటి నుంచే మిమ్మల్ని భరాయించాలంటే మేము ఏడ భరాయిస్తాం, మీ ఇష్టం ఏమన్నా చేసుకోరు, మేము పెట్టమంటున్నారు. మా పరిస్థితి ఏంటి, మా గతి ఏంటి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుకుంటున్నాము. కరోనా టైంలో వాళ్ళ పిల్లలను వాళ్ళు చూసుకోకపోతే ముసలిళ్ళని నీడ పడేసిపోతే మేము వాళ్ళని ముసలిళ్ళను మేము సేవ చేసినాము. ఈ పొద్దు ప్రభుత్వానికి మేము కనపడడం లేదా? 50 ఏళ్ళు అంటే మేము పని చేయకూడదు 50 ఏళ్ళు. కానీ ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు ఏవైనా పనులు చేయొచ్చు. కాంట్రాక్ట్ ఒక 70 ఏళ్ళ వయసే కదా, 80 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన నమ్మి ఇచ్చినారు మీరు కాంట్రాక్ట్. ఆయన చేయనికి హక్కు ఉంది, మాకు చేయనికి హక్కు లేదా? 50 ఏళ్ళైనా మాకు దయచేసి మాకు ప్రభుత్వాన్ని మమ్మల్ని సహకరించి మాకు ప్రభుత్వం మాకు గవర్నమెంట్ మా ఉద్యోగం మాకు ఇప్పియమని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు మేము చంద్రబాబు నాయుడు సార్, మా పరిస్థితి ఏంది, మా గతి ఏంది? మేము బజార్లో పడినాం, మేము ఓట్లకైనా మేము పనికొచ్చేది, మేము ఏమిటి పనికి రావని మేము అడుగుకుంటున్నాము. మా ఉద్యోగాలు మాకు ఇప్పియమని మేము దయచేసి కోరుకుంటున్నాం. నా పేరు రాజమ్మ. ఇంతకు ముందు 1999 సంవత్సరం నవంబర్ నెల 18వ తారీఖు నుంచి ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయని పద్మావతి ఏజెంట్ కాంట్రాక్టర్ వచ్చి మమ్మల్ని 50 ఏళ్ళు వచ్చినట్లు మాకొద్దు, మీకు రోగాలు వస్తాయి పోండి అని ఇంటికి పంపినాడు. 6 నెలల నుంచి బయట ఉన్నాము. మాకు బిడ్డలకి ఇచ్చుకోరు, మీ కొడుకులకి ఇచ్చుకోరు అంటే మాకు ఎవరు పెడతారయ్యా అన్నము? కొడుకులు బిడ్డలు పెడతారా? మాకు ఎవరు సంసారం వాళ్ళు. మా చేత కాకుంటే మేమే మానుకుంటాము, మేము మీ దాకా అనిపించుకోము. మాకు నేను 4 పని చేసుకునేటట్లు మమ్మల్ని పనులకు ఎక్కించుకోండి అయ్యా, మీకు మొక్కుతాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టిన భిక్షనే మేము ఈ రోజు బతుకుతాంటిమి. ఇప్పుడు వీళ్ళు వచ్చి మమ్మల్ని మీరు 50 నిండినా ఇంటికి పోండి అంటున్నారు. ఇంటికి పంపించారు. 6 నెలలు అయింది మమ్మల్ని. మేము 7 రోజుల మీద వన్నాము. 13 మంది కుటుంబాలు. మా పరిస్థితి ఏందయ్యా? మమ్మల్ని దయచేసి మీరు తీసుకోండి పనిలోకి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.